హలో అండి. అందరికీ నమస్తే. అందరికీ రంజాన్ శుభాకాంక్షలండి. మొదటి రోజు ఉపవాసము శుభాకాంక్షలండి. ఉపవాసాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయన్నమాట. ముస్లిం సోదరులందరికీ, సోదరీమణులందరికీ, ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వకంగా ఈ చాంద్ ముబారక్ అనమాట. ఈ రోజుతో ఉపవాసాలు స్టార్ట్ అయింది. ఈరోజు ఈ సహరీకి 3 గంటలకంతా లేచి చేయాలంటే కష్టం కాబట్టి ముందు రోజే చేసేస్తున్నానండి. తోటకూరతో మాంసంని వేసి చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా వేసి వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది మా టెర్రస్ గార్డెన్లో పండిన తోటకూర అండి ఇది. ఈ తోటకూర వేస్తున్నాను. మంచి పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇందులో మాంసంతో ప్రోటీన్ కాబట్టి ప్రోటీన్ను ఇవి కలిసినాయంటే చాలా ఎక్కువగా మంచి వాల్యూస్ ఉన్నాయండి, న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. అందులో ఒక టమాటా కూడా వేసానండి. మొత్తం అంతా అయిన తర్వాత మాంసాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. కీమా వేసుకోవచ్చు, పెద్ద కీమా కొంచెం లావుపాటుగా చేసుకుని వేసుకోవచ్చు, కానీ నేను మటన్ ఉంది కాబట్టి వేస్తున్నాను. ఇలా కోసుకున్నాను అనమాట. చిన్న ముక్కలుగా కోసేసుకొని వేసేస్తున్నాను. ఎందుకంటే ఆకుకూర నాజూక్ కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు ఉంటే బాగోవు, అందుకని చిన్న ముక్కలుగా చేసుకున్నాను అనమాట. కీమా ఉంటే కాస్త లావుపాటిగా చేసుకొని వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇలా కూడా బాగుంటుందండి. అంత మాంసము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మసాలాలన్నీ కలిసేట్టు పూర్తిగా వేగనివ్వాలండి. మాంసంలోనే నీరంతా ఎగిరి ఇచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కారము, ఉప్పు వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు చాలండి. ఇది 1.5 గ్లాసే వేసాను, తక్కువే కాబట్టి క్వాంటిటీ. గ్లాస్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టానన్నమాట. ఆగిపోయిందండి, చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. తోటకూరని ఉప్పు నీళ్ళల్లో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి మనము వడగట్టుకొని నీళ్ళంతా పోయేంతవరకు కట్టుకొని ఆకు వేసుకొని మూత పెట్టేసినామంటే 2 నిమిషాల్లో తగ్గిపోతుందండి. ఇంత కనపడుతుంది, కానీ వేగిందంటే చూడండి ఇంత వచ్చేస్తుందండి, తక్కువ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మనము లిడ్ పెట్టకుండా అలాగే మామూలు కవర్ చేసి పెట్టామంటే ఒక 5 నిమిషాల్లో వేగిపోతుంది. ఆకుకూరే కాబట్టి మాంసం ఎలాగో వేగిపోయింది, ఉడికిపోయింది కాబట్టి చూడండి చివరిలో ఇట్లా వస్తుందండి. ఇది రోటీలో కానీ అన్నంలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పోషక విలువలు ఉన్న రెసిపీ కాబట్టి ఇది అందరూ తయారు చేసుకోండి. సర్వింగ్ బౌల్లో చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని చూసినందుకు, ఎంతవరకు ఓపికగా చూసినందుకు మెనీ థ్యాంక్స్ అన్నమాట. ఇలా వస్తుందండి, మీరు ఒకసారి చేసి చూడండి. మంచి పోషక విలువలు ఉన్న తోటకూర, చాలా పోషక విలువలు ఉన్నాయి అందులో. మాంసం ప్రోటీన్ కాబట్టి 2 కలిపి చేస్తే అద్భుతమైన పోషక విలువ పదార్థంగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.